మనము చెప్పుకునే పోయే టాపిక్ వచ్చేసి స్విచ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేస్తారు, ఇఫ్కు స్విచ్కు డిఫరెన్స్ ఏంటిది, అసలు స్విచ్ కేసెస్ ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇఫ్ కండిషన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం వీడియోలో. ఫస్ట్ అయితే మనకు కండిషన్ స్టేట్మెంట్స్లో స్విచ్ కూడా ఒకటి అండి, స్విచ్ కాన్సెప్ట్. సో స్విచ్లో మనకి ఫస్ట్ మనకి ఈ స్విచ్ కేసులో మనము ఇక్కడ కండిషన్స్ రాయాలి. ఇది కండిషన్, తర్వాత మనకు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది అండ్ కేస్ ఉంటుంది. కేస్ 1 అయితే ఈ వర్క్ చేసి బ్రేక్ చేయి, కేస్ 2 ఉంటుంది, ఈ వర్క్ చేసి బ్రేక్ చేయి, డిఫాల్ట్ ఉంటే బ్రేక్ చేయి, అంతే. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు స్విచ్ స్టేట్మెంట్లో ఇక్కడ కండిషన్ రాసాం, స్విచ్ నేను షార్ట్కట్లో రాస్తున్నా స్విచ్ అని. సో స్విచ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం. సో కేస్లో 1 అవుతే సో ఏ అనే వాల్యూ ఒక 1 తీసుకున్నాం అనుకో, ఇక్కడికి వస్తుంది ఫస్ట్ కంపైలర్, ఇక్కడికి వచ్చి ఏ అనే వాల్యూ ఏముంది ఇప్పుడు 1 అనేది ఉంది. సో 1 అనేది ఇక్కడ దేనికి ఉంది, కేస్కి, ఇక్కడ కేసు ఈ స్టేట్మెంట్కి ఉంది, కేస్ 1 అనేది దీనికి ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. కానీ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఇక్కడికి రాదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఈ స్టేట్మెంట్కి వచ్చి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది చెక్ చేయదు, ఎందుకంటే ఇక్కడ మనం బ్రేక్ అన్నాం. సో నెక్స్ట్ బ్రేక్ అంటే ఏంటి, ఇవి కంటిన్యూ అంటే ఏంటిదో నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో నెక్స్ట్ ఇదంటే ఇక్కడ బ్రేక్ అన్నాం కాబట్టి ఈ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఒకవేళ యూజ్ చేయం. అదే ఇక్కడ బ్రేక్ లేదనుకో, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ బ్రేక్ లేకపోతే ఈ కండిషన్ కూడా, సో ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతే ఇందులోకి వచ్చి మనకు అవుట్పుట్ అనేది మళ్ళీ ఓవర్ రైట్ చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ అనేది ఇక్కడ కూడా ప్రింట్ అవుతుంది. అంటే బ్రేక్ లేకపోతే, అదే బ్రేక్ ఉంటే ఈ స్టేట్మెంట్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేయదు. ఇక మిగతా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆ కండిషన్స్ ఏం చెక్ చేయవు. సో ఇక్కడ చెక్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మన పర్ఫార్మెన్స్ అనేది సిపియు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రిమెంట్ అంటే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు కోడ్ అనేది మంచిగా ఎగ్జిక్యూషన్ తొందరగా స్పీడ్ అనేది జరుగుతుంది. అదే ప్రతి స్టేట్మెంట్లో చెక్ చేసుకుంటూ అది అయిందా కాలేదా, ఇది జరిగిందా ఇది జరగలేదా అని ప్రతిసారి చెక్ చేయాలి. ఇఫ్ ఎల్స్లో అయితే అంటే కండిషన్ చెక్ చేయాలి, కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈచ్ స్టేట్మెంట్. అదే ఇక్కడ ఒక్కసారి కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అని కొడితే నీకు ఇంకో కండిషన్ అనేది చెక్ చేయదు. సో ఈ విధంగా మనం స్విచ్ కేసెస్ యూజ్ చేస్తాం. సో స్విచ్ కేసులో మనము ఇక్కడ స్విచ్లో ఇక్కడ మనం ఓన్లీ యూజ్ చేసేవి మనకు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, కేసులో యూజ్ చేసేవి మనం ఓన్లీ క్యారెక్టర్స్ ఇంటీజర్ వాల్యూసే తీసుకోవచ్చు. అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ చెయ్యలేము ఇక్కడ. అదే ఇఫ్ ఎల్స్లో మనం ఎక్స్ప్రెషన్ని ట్రూ చేయాలి. అంటే మీకు ఈక్వల్ టు అని చెప్పా కదా, ఇది ఒకటి ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇఫ్కి పాసిబిలిటీ ఉంటుంది, కానీ స్విచ్ కేస్కి పాసిబిలిటీ ఉండదు. అంటే కేస్ ఈక్వల్ టు బి అని ఇలా చెక్ చేయడం కుదరదు స్విచ్ యూజ్ చేసినప్పుడు. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇది జరిగితే ఇది చేయడానికి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు. అండ్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ కూడా ఉండవు, ఇలా ఉంటాయి కదా, ఇది కూడా ఉండదు. అదే ఇందులో ఇఫ్లో ఉంటుంది, పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీంట్లో స్విచ్ కేసులో ఉండవు. మళ్ళీ నెక్స్ట్ ఈ 2 డిసడ్వాంటేజెస్ అండి స్విచ్ కేసులో. అంటే మనము ప్రతిదీ చెక్ చేసుకోలేము. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు ఎలా డిసైడ్ కావాలి స్విచ్ ఆర్ ఇఫ్ కండిషన్స్ అనేది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్స్ప్రెషన్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు స్విచ్ చేయొచ్చా? ఇప్పుడు మీకు చెప్పినట్టు స్విచ్ కండిషన్లో ఎక్స్ప్రెషన్ చేయలేము కాబట్టి అవి స్విచ్ కేసెస్ అనేవి యూజ్ చేయొద్దు. మనం అప్పుడు ఇఫ్ కండిషన్స్ అనేవి యూజ్ చేయాలి. ఒకవేళ నీకు ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, జస్ట్ వాల్యూని నీకు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూయే ఇవ్వాలి, ఇది అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్ వాల్యూయే ఇవ్వాలి.
సో ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా మనకు స్విచ్ కేసెస్ యూజ్ చేస్తే సరిపోతుంది, మనకు పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ కేసులో ఇక్కడ మనము ఇక్కడ క్యారెక్టర్ కూడా తీసుకోవచ్చు, ఇట్లా కేస్ ఏ క్యారెక్టర్ ఇది. కాకపోతే ఇది అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అంటే మారొద్దు ఎప్పటికప్పుడు. ఈ వాల్యూస్ అనే ఇక్కడ పెట్టే వాల్యూ అనేది ఇట్లా ఏ ఈక్వల్ టు బి అన్నాం, ఈ వాల్యూలో 10 అని ఇవ్వచ్చు, ఒకసారి బి అనేది 20 అని ఇవ్వచ్చు, మళ్ళీ ఏ వాల్యూ 20 అని ఇవ్వచ్చు. ఇలా మారుతూ ఉంటాయి వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కేస్ అనే స్విచ్ కేసెస్ అనేవి తీసుకోవు. సో ఆ టైంలో మనం ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అనేవి వాడాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, మనకు ఇఫ్ ఎప్పుడు వాడాలి, ఎల్స్ ఎప్పుడు వాడాలి. కొంచెం మనకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నప్పుడు స్విచ్ యూజ్ చేయాలి. కాకపోతే అప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ వాడుతున్నామో, ఫ్లోట్ వేరియబుల్ డేటా టైప్ని వాడుతున్నామా, అలాంటివి చూసుకొని మనము చూస్ చేసుకోవాలి అనే దాని గురించి చూసి మీరు చేయడం బెటర్. అనేది ఒక 10 తీసుకున్నాం, బి అనేది 20 తీసుకున్నాం. కండిషన్ ఏమవుతుంది, ఏ ఈక్వల్ 10 ఈక్వల్ టు 20. రిజల్ట్ ఏమొస్తుంది, కండిషన్లో చెక్ చేసినప్పుడు ఈక్వల్ టు లేదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఈ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, ఇది కాదు, సో ఇక్కడికి వస్తుంది. ఈ కేసులో ట్రూ అయింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రింట్ బి అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం బ్రేక్ అన్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ డిఫాల్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ఆప్షనల్. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా మనకు దీని వాల్యూ 1 to 0 కాకుండా ఇంకొక 3 వచ్చింది. 3 వచ్చినప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్కి వెళ్తుంది. ఇప్పుడు మనకు ఇఫ్ ఎల్స్లో లాగా ఎల్స్లో ఏది వచ్చినా మనకి ఎల్స్ కేసుకి వెళ్తుంది కదా, కండిషన్ ఫెయిల్ అవ్వగానే. ఇక్కడ కూడా ఇదేనండి, ఈ కండిషన్ రెండిట్లో ఇది జరగకపోతే, అంటే నీకు 1 0 రాకపోతే అప్పుడు డిఫాల్ట్కి వెళ్ళి డిఫాల్ట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అవుతే ఇక్కడికి వెళ్తుంది, ఒకవేళ ఈ వాల్యూ అనేది 0 వెళ్తే ఇక్కడికి వెళ్తుంది. ఈ రెండు కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడే ఈ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తాం. సో డిఫాల్ట్ అనేది ఆప్షనల్, అంటే మనకు ఈ 2 కేసులే జరుగుతాయి ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఈ 2 అవుట్పుట్లు ఇస్తే సరిపోతుంది. మనకి ఇంకొకటి జరగదు అన్నప్పుడు డిఫాల్ట్ అవసరం లేదు. సో ఇవి కాకుండా మళ్ళీ ఇంకొకటి కూడా జరగచ్చు అనే టైంలో డిఫాల్ట్ యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనకు స్విచ్ కేసెస్ యూజ్ చేస్తాము. సో ఐ హోప్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇదే అండి బేసిక్గా స్విచ్లు. కానీ మనకు ఎంబెడెడ్ సిస్టంలో ఇఫ్ ఎల్స్లు స్విచ్లు బాగా మోస్ట్లీ యూజ్ చేస్తాము. సో పర్ఫార్మెన్స్ వైజ్గా, మెమొరీ వైజ్గా కొంచెం కేర్ తీసుకోవడం బెటర్. అండ్ స్విచ్కి మెమొరీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి, మెమొరీ ఆబ్వియస్గా పెరుగుతుంది కాబట్టి. సో కొంచెం మెమొరీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్లు స్విచ్లు అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు అడ్వాంటేజెస్ అర్థమైంది, డిసడ్వాంటేజెస్ అర్థమైంది ఇఫ్కి ఎల్స్ యూజ్ చేయడం వల్ల. సో వాటిని బట్టి మీరు డిసైడ్ అయ్యి దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి చూసుకొని అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి, స్విచ్ యూజ్ చేయాలా ఎల్స్ యూజ్ చేయాలని. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.